భూ వివాదంలో మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్లోని సుచిత్ర ఏరియాలో మొత్తం 100 కోట్ల విలువ చేసే 2.10 ఎకరాల భూమిపై వివాదం నడుస్తుండగా అది మొత్తం తనదేనంటూ ఎవరు మల్లారెడ్డి గారు శనివారం అక్కడ హంగామా చేసిరట. అది 14 ఏళ్ళు అవుతా ఉంది. ఆ భూమి నా పేరు మీద చేయించుకొని అది నా భూమే. దుండగుళ్ళు రౌడీలు ఒక 100 మంది వచ్చి రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు అక్కడ షెడ్ వేసి ఇటుకలు కట్టి ఇక బోర్డులు పాతి నా భూమని రచ్చ చేస్తూ ఉన్నారు. నన్ను సంపనీకి 100 మంది వచ్చారని చెప్పేసి మల్లారెడ్డి గారు మరి అనడం అయితే నిన్న పోలీసులతో చూస్తున్నాం. మరి పోలీసులు వచ్చి ఆ ఘటనా స్థలానికి చేరుకొని అదుపులో కూడా తీసుకున్నారు అక్కడ సంఘటనను. వాస్తవానికి ఈ భూముల గురించి వెళ్ళి ఈ కొట్లాటలు ఇప్పుడు పాపం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు గెలకలేదు, కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఉండగానే ఇప్పుడు అందరికీ కొమ్ములు పొడుచుకొచ్చినాయి. సరే ఇక ఎట్లయితే ఏంది, అది అన్యాయ భూమి అయితే లాగుండ్రి, కాకపోతే వదిలేయండ్రి. ఒకవేళ కాదు అది తనదే అయితే మాత్రం వదిలేయండ్రి. కేవలం రాజకీయంలో ఉన్నాం, అధికారంలో మనం ఉన్నామని రౌడిజం అయితే చేయకుండ్రి. ఒకవేళ అది ఆయనది కాకపోతే మాత్రం ఖచ్చితంగా లాగాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, అధికారుల పైన ముమ్మాటికి ఉంటుంది. ఇదైతే 100కు 100% ఆయనదైతే ఆయనకే వదిలేయండ్రి. ఆయనది కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భూమిని వదలకుండ్రి. కావలసిన ఆధారాలు, సాక్ష్యాలను కోర్టుకు సమర్పించుండ్రి, లీగల్గా వెళ్ళుండ్రి. అవి ఎవరికి చెందుతుందో వాళ్ళకి చెందేటట్టు కోర్టు ఆదేశాలను జారీ చేస్తుంది. అప్పుడు ఆ దిశగా మనము వెళ్తే చాలా బాగుంటుంది. కానీ ఇక రౌడీజాలు చేస్తూ, గూండాయిజాలు చేస్తూ 100 మంది 200 మంది కత్తులు కట్టెలు పట్టుకొని పోతే ఇక రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది, ఇబ్బందుల పాలవుతాము. దయచేసి రాజకీయంలో రౌడిజం ఉండకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదే. మేము మళ్ళా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, అన్నీ చేస్తూ ఉన్నాం, అన్ని విధాలుగా చెప్తా ఉన్నాం. రాజకీయంలో రౌడిజం లేకుండా, రౌడిజానికి తావు లేకుండా చేయండి. ఏది ఉన్నా కూడా, ఏ సమస్య ఉన్నా కూడా, పీకనీకైతే లేరు కదా అధికారులు, పైసలు తీసుకుంటారు, జీతాలు తీసుకుంటారు కదా. మా చెమటోడిసి పన్నులు కడతా ఉంటే వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉన్నారు కదా. అధికారులను లాక్కరండి, భూముల విషయంలో కలెక్టర్లను తీసుకురండి, ఎంఆర్ఓలను తీసుకురండి. ఏదైనా కేసులు అయితే, ఇబ్బందులు అయితే పోలీసులను లాగండి. కానిస్టేబుల్ నుంచి డీజీపీ దాకా ప్రతి ఒక్కరు ఆ సమస్య మీద దృష్టి సారించి ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా, పనిచేసే విధంగా ప్రభుత్వం వారికి ఆదేశాలు జారీ చేయండి. ఇక కొట్టుకుంటా పోతా, చంపుకుంటా పోతా అంటే ఏం మిలగదు. అదే సినిమాలో చెప్తారు కదా, నరుక్కుంటా పోతే కత్తులే మిగులుతాయి, మనుషులు ఉంటారు అన్నట్టు గీడ కూడా గట్లే అవుతుంది. ఇక కొట్టుకుంటా పోతే తలకాయలు పడి, కుట్లు పడి అందరూ హాస్పిటల్లో వండాలి. ఏం పని కాదు. ఇక అది ప్రభుత్వం పనితీరే కాదు. దయచేసి నేను చెప్తాను, కేవలం ప్రభుత్వానికే కాదు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయినామన్న బాధతోనూ, అధికారంలో ఏమన్నా గుండె వాళ్ళకు ఏదో ఒకటి ఇక ఉరుకుదాం, కొడుద్దాం, పొడుద్దాం అంటే ఇక మరి చింతపండు అవుతుంది మొత్తం. అట్లా చేయకుండా సమస్య ఉంటే కోర్టు ఉన్నది, అధికారులు ఉన్నారు, మీ వైపు న్యాయం ఉంటే, మీరు నిజాయితీగా ఉంటే లీగల్గా వెళ్ళి దాన్ని తేల్చుకునే ప్రయత్నం చేయండి. కానీ రౌడిజానికి మాత్రం ఈ రాష్ట్రంలో తెరలేపకండి. ఆల్రెడీ చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇట్లా రౌడిజానికి తెరలేసి ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అటువంటి పరిస్థితి దయచేసి తెలంగాణకు మాత్రం తీసుకురాకండి. దండం పెడితే తెలంగాణకు మాత్రం తీసుకురాకండి. ఇక ముఖ్యమంత్రి గారు ఇక్కడ ముచ్చట ఏందో ఉన్నది ఒకసారి చూద్దాం. కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలే, ప్రభుత్వం ఏం బీకనికున్నది తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం. వారంలోగా ప్రాజెక్టు విజిట్కు ముఖ్యమంత్రి. బ్యారేజీలతో పాటు పంపు హౌస్ల పరిశీలన. అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష. సరే, ఒక్కసారి వార్త చదివి దీన్ని మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. రిపేర్లు చేసినా ముప్పు ఉంటుందన్న కమిటీ. ఎన్డీఎస్ఏ రిపోర్టులోని అంశాలను సీఎం రేవంత్తో పాటు మంత్రులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారట. కాళేశ్వరం బ్యారేజీలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు 2019లోనే తేలిందన్న విషయాన్ని రిపోర్ట్లో పేర్కొన్నారని చెప్పారు. రిపేర్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టిన ప్రాజెక్టుకు ఎట్లయినా కూడా ముప్పు ఉంటుందట. ఇప్పుడు వాటిని రిపేర్ చేసినా కూడా మళ్ళా భవిష్యత్తులో ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ముప్పు అయితే ఉంటుందని చెప్పేసి ఎవరు అధికారులు చెప్పిరట. ఇక ప్రాజెక్టులో ముట్టు ఉంటుందని కమిటీ తన రిపోర్ట్లో తెలిపిందట. మరి ఏమంటా ఉన్నారు, అసలు ఏంది కథ ఒకసారి చదువుదాం మొత్తం.
మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లను కాంట్రాక్టు సంస్థలతోనే చేయించాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వానాకాలం ప్రారంభం అవడానికి మరికొన్ని రోజులే ఉండడంతో మరమ్మతులను స్పీడప్ చేయాలన్నారు. ఈ క్రమంలోనే వచ్చే వారం కాళేశ్వరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారట. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలతో పాటు వాటిలోని నీళ్లను ఎత్తిపోసే కన్నెపల్లి, సిరిపురం, మళ్ళా కాశీపేట పంప్ హౌస్లను కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలించనున్నారట. ఇక మరి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో చర్చించినాకనే ఈ యొక్క బ్యారేజీల యొక్క పునరుద్ధరణ పనులపై ముందుకెళ్లాలని ఎవరు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నట. మొత్తం క్షేత్రస్థాయిలో అన్ని పరిశీలించిన తర్వాత, కళ్ళతోటి చూసిన తర్వాత ఆల్రెడో మలక పోయొచ్చిన సాలే మళ్ళీ మలక పోయేస్తారు. పోయొచ్చి ఇక ఈడ రిపేర్లు ఉన్నాయి, ఆడ రిపేర్లు ఉన్నాయని చూసి ఆ తర్వాత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే అప్పుడు తేటతెల్లం చేస్తామని చెప్తా ఉన్నారు. శనివారం ఆయన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అందుబాటులో ఉన్న మంత్రులతో సెక్రటేరియట్లో మేడిగడ్డపై రివ్యూ చేసిండ్రట. ఇక మరి బ్యారేజీ పునరుద్ధరణపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై వాళ్ళు ఈ విధంగా చర్చించారట. ఏంటంటే ఎన్ని రిపేర్లు చేసినా కూడా ఇంకా ఆడ ఇబ్బందులు ఉంటాయని అంటా ఉన్నారు. ఇక తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి టెస్టులు మాత్రం సర్కారే చేయించాలనే నిర్ణయం. ఎట్లా చూద్దాం, టెస్టులు సర్కారే చేయిస్తుందట. ఆ యొక్క ఇబ్బందులు ఏడ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి, ఎంత అవసరం పడుతుంది అన్న టెస్టులన్నీ కూడా సర్కారు చేయిస్తుందట. ఇక వారంలోగా ప్రాజెక్టు విజిట్కు ముఖ్యమంత్రి పోతారట. వారంలోగా వానలు ఉన్నాయి పాపం, తడిసిపోతారు కదా, ఒక వారం టైం పడుతుంది. ఆ వారం తర్వాత పోతారు. మళ్ళీ మునిగిపోయే పనులు ఎన్ని లేవు. ఆడ ప్రజాభవన్ ఉండే, ప్రజా దర్బార్ నడుస్తూ ఉండే, ఆడ ఏంది ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల యొక్క పత్రాలు తీసుకోబట్టే, అప్లికేషన్ తీసుకోబట్టే, ప్రతిరోజు విజిట్ చేయబట్టే, రోజుకో పల్లెటూరుకు పోయి ముఖ్యమంత్రి గారు సందర్శిస్తూ ఉన్నారు. ఎన్ని పనులు ఉన్నాయి, ఇబ్బందులు పెట్టవద్దు దయచేసి ముఖ్యమంత్రిని గారిని అర్థం చేసుకొని కాస్త రెస్ట్ ఇవ్వండి. మళ్ళీ వాళ్ళ జూబ్లీ హిల్స్లో ఉంటారా అంటే ఉండలేరు. ఎప్పుడు చూసినా కూడా పాపం మా ప్రజాభవన్లోనే ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. దయచేసి అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారిని ఎందుకు ఇబ్బంది పెడతారు. కొంచెం టైం పడుతుంది, ఒక వారం రోజులు గడువు తీసుకుంటా అని తీసుకోనియండి. ఏమవుతుంది, ఇప్పుడు ఏమన్నా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మరమ్మతులు ఇంపార్టెంటా? ఇప్పుడు ఏమన్నా వానలు పడుతున్నాయా? వానలు పడి నీళ్ళు ఏమైనా బయటకు వచ్చి జనాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఆ ప్రాజెక్టులు పుసపుస ఏదైనా పర్యవేక్షణ కాడ కూలిపోతే ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏం కాదు కదా, ఓ వారం రోజులు టైం పడుతుంది. ముఖ్యమంత్రి గారు నిమ్మలంగా జూబ్లీ హిల్స్లో కూడా ఉండలేరు పాపం. అసలు అడిగే పెడతలేరట ఆయన సొంత బంగ్లాలు. ఎప్పుడు చూసినా గాడికి పోతే ప్రజాభవన్కి పోతే ఆన్నే కనిపిస్తున్నట, బయటకు వస్తుండట, ఇట్లా ఊపుతున్నట చెయ్యి. మళ్ళా వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, 3 రంగుల జెండా బట్టి, ఇక మళ్ళీ అదో పాట. అంత ప్రేమతోటి, అంత చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి గారు మనకు అందుబాటులో ఉంటున్నారు కనుక ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొనిద్దాం. ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం.